శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఇది ఇప్పుడు జగన్ గారు వచ్చేసి ఈరోజు నిన్న ఒక ప్రెస్ మీట్లో ఏమన్నారంటే గుడివాడలో జడ్పీ చైర్మన్ హారిక మీద దాడి చేశారు. సో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మొత్తము రౌడీ పాలన చేస్తుంది అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు అదేనండి, గుడివాడలో హారిక మీద ఏంటంటే మనకి టీడీపీ వాళ్ళు వెళ్ళి దౌర్జన్యం చేయడం అన్నది ఏంటంటే అది ముమ్మాటికి తప్పి అది అందరూ కూడా ఖండించవలసిందే. ఏ పార్టీలో ఉన్నా సరే కానీ మనకి ఆ విధంగా మనుషుల మీద వెళ్ళి దౌర్జన్యం చేయడం అన్నది తప్పు. అటు తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, ఆ విధంగా వెళ్ళకూడదు. చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాల ప్రకారంగా ఎవరైనా తప్పు చేస్తే మన పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఏంటంటే కేసులు పెట్టేవన్నీ చూసుకోవాలి తప్ప కానీ మ్యాన్ హ్యాండింగ్ చేయడం అనేది చాలా తప్పు అనమాట అండి. నేను ఆ విషయంలో అయితే మటుకి ఖండిస్తున్నాను. నేను అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏమన్నారంటే అమ్మాయిల మీద ఏమన్నా అగత్యాలు ఇట్లా లేకుంటే దాడి ఇట్లా జరిగిందంటే నేను స్పందిస్తా అనేసి అన్నారు కదా. మరి ఇప్పుడు మీరు పదవిలో ఉన్నప్పుడు ఒక జడ్పీ చైర్మన్ మీద ఇలాంటి దాడి జరిగింది, దీని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి అదేనండి, యాక్చువల్గా ఏంటంటే ఇది హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది, అధికార పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆవిడకి ఎక్కువగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏంటంటే ఈ విషయం ఏంటంటే వెళ్ళిందో లేదో మనకు తెలియదు. మనకి వెళ్ళి ఉంటే తప్పనిసరిగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి విషయాలు ఏంటంటే ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. నేనైతే ఖండిస్తారని అనుకుంటున్నాను. నేను అంటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఓపెన్గా ఖండించకపోయినా సరే కానీ ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసి దాన్ని ఖండిస్తారనమాట. ఖండించి యాక్షన్ తీసుకోవాలి ఎవరైనా సరే. అంటే ఇప్పుడు నిజంగా కూటమి ఏపీలో వచ్చేసి కూటమి పరిపాలన మన రౌడీ రాజకీయం చేస్తుంది అనుకోవచ్చా? అంటే అలాగే అనుకోవటానికి ఉండదులేండి. ఎక్కడ ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా సరే కానీ ఆ రౌడీజం చేసేటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు. మనం ఏ పార్టీలో ఉన్నా సరే కానీ వాళ్ళందరినీ కూడా దాడిని చూస్తుంటే అదే విధంగానే అదేనండి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నదో మనకు తెలియదు కదండి. దాడి అంటే ఏ విధంగా జరిగింది ఏంటో మనం చెప్పలేము. మనం ఏంటంటే దాడి చేయడం అన్నది ఒక మహిళ మీద అంటే దాడి చేయడం అన్నది ఏంటంటే ముమ్మాటికి తప్పే. అది అందరూ కూడా ఖండించవలసిందే. ఏ పార్టీతో సంబంధం లేకుండా అది ఖండించాలి. చట్టపరంగా ఎవరైతే ఆవిడ మీద ఏంటంటే మనం దౌర్జన్యంగా వెళ్ళి ఆవిడ కొట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి నేనైతే కోరుతున్నాను.